తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు ఎంత కష్టపడ్డారనేది తెలంగాణ ప్రజానికానికి తెలుసని, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవహేళనగా మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం, సోమిరెడ్డి, ఎల్లారెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమ నాయకుల గురించి, ఉద్యమకారుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హేళనగా మాట్లాడుతుంటే ఉద్యమకారుల రక్తం మరుగుతోందన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. నిన్న జరిగిన ముఖ్యమంత్రి గారు నల్గొండ సభలో ఉద్యమకారుడైనటువంటి హరీష్ రావు గురించి, తను చేసిన ఉద్యమం గురించి అవహేళన చేసిండు. నిన్న ఉద్యమంలో ఒక్కసారి కూడా పాల్గొన్నాడు, జై తెలంగాణ కూడా అన్నోడు, చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ తెలంగాణకు ఏనాడు కూడా చేయకొట్టిన నాయకుడు నిన్న నిండు సభలో తెలంగాణ కోసం అహర్నిశలు పోరాటం చేసి తన పదవులను గడ్డిపోచల్లాగా కేసీఆర్ గారు ఆదేశిస్తే రాజీనామాలు చేసి ఎక్కడ ఉద్యమం జరిగితే అక్కడ 10 జిల్లాలలో యువతను, విద్యార్థులను, రైతులను, ప్రతి ఒక్కరిని, కార్మికులను ఉద్యమంలో తెలంగాణ ఆవశ్యకత ఎంత అవసరమని అహర్నిశలు కష్టపడుతూ రాత్రింబావులు తిరిగినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఇవాళ నువ్వు హరీష్ రావు గురించి, ఉద్యమం గురించి హేళన మాట్లాడుతున్నావు. ఇంకా మీరేం మాట్లాడతారు? గిదో ఉద్యమమా, ఇంకా పదవులు రాజీనామానా, ఇంకా పదవులు రాజీనామా చేస్తే సరిపోయిందా అని మాట్లాడుతున్నావు. నీకు చీము నెత్తురుంటే, నీ ఒంట్లో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే, నువ్వేదైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినావో, నువ్వు అధికారంలో రాకముందు ఒక మాట మాట్లాడినావు. కేసీఆర్ గారి ఇంటి మీద వాళ్ళని కాకి నా ఇంటి మీద కాలితే కాల్చంతాను. మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను నీ పార్టీలో జాయిన్ చేసుకున్నావు. నిజంగానే నీకు చీమునెత్తురుంటే, నిజంగానే నీ తెలంగాణలో రక్తం నీలో ప్రవహిస్తే, నువ్వు అన్నావు కదా వాళ్ళు రాజీనామా చేస్తే, హరీష్ రావు గారు రాజీనామా చేస్తే హేళన చేసినావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా, తెలుస్తుంది దాని రాజీనామా. మరి ఎందుకు చేస్తలేరు? మీ స్పీకర్కి అందరూ ఎందుకు కాపాడుతున్నారు? గిది శాత కాదు. కానీ నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడకుండా, నువ్వు ఇచ్చిన హామీల గురించి అమలు మాట్లాడకుండా ఇట్లా ఉద్యమాన్ని హవాలని వేస్తావా? రక్తం మరుగుతా ఉంది ఉద్యమకారులకు నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే.